నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. కాపుల సంక్షేమానికి ఏటా 1000 కోట్లు మంజూరు చేయిస్తా కాపు సమ్మేళన సదస్సులో హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. కాకినాడ నగరంలో కార్మికుల సమస్యలు పరిష్కరించండి, ట్రైనీ కలెక్టర్ భావన్ కు అర్జీ అందజేసిన సిఐటియు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి, తప్పుదారి పట్టిస్తే సహించేది లేదన్న మాజీ ఎంపీ హర్షకుమార్. తిరుమల శ్రీవారిని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లను కొనియాడారు. ఈవో, అదనపు ఈవోలు నిబద్ధతతో పనిచేస్తున్నారని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. అనంతరం మాతృశ్రీ తరికొండ వెంకమాంబ అన్నదాన భవనంలో భక్తులకు వడ్డించే భవనాన్ని పరిశీలించి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ ప్రచురించిన ఆధ్యాత్మిక పుస్తకాలైన శ్రీ భాగవతం, ప్రశ్నావళి, హైందవ సంస్కృతి, వైజ్ఞానికత వంటి పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాపుల సంక్షేమానికి సంబంధిత కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్లు మంజూరు చేయిస్తానని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కోపా ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కాపు సమ్మేళనం, జిల్లా సదస్సులో మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేదని, తాము కాపులతో పాటు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ 2029లో కాపు నాయకుడే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మనకు మనం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, కాపులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం గొప్ప విశేషమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అటు తెలంగాణలో సైతం అత్యంత ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఈ వర్గానికి సంబంధించినటువంటి మరి పెద్దలందరూ కూడా కలిసి ఒక సేవా కార్యక్రమాల్లో సమ్మేళనం కావాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే మనం కూడా చూస్తాం, ఈవేళ మరి కోట్లాది మంది మనం జనం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ సమాజంలో అడపో ఒక ఉన్నతోద్యోగం, ఒకరు ఇద్దరు సినీ రంగ ప్రముఖులు, ఒకటి అలా పారిశ్రామికవేత్త ఉన్నంత మాత్రాన ఈ కులం అభివృద్ధి చెందినట్లు కాదు. ఈ కులానికి వారు ఆశాజ్యోతులు అవుతారే తప్ప ఈ కులం ఆర్థిక పరిపుష్టికి వాళ్ళకి నిదర్శనం కాదు. అందుకనే ఈరోజు లక్షలాది మంది జనం తప్ప ధనం లేని వారడం చేత కోట్లాది రూపాయల సంపాదనకు సృష్టికర్తమయ్యి కూడా కఠిన దారిద్ర్యంలో ఉండిపోతున్న పరిస్థితి ఈరోజు ఈ యొక్క కాపు, తెలగ, బలిజ వంటి కోసుకుల్లో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈ యొక్క వర్గం మళ్ళీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా అది పిలిచే ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆలోచనతో సామాజిక వర్గం, మరి యొక్క కాపు సామాజిక వర్గం కొంచెం ఆర్థికంగా ఇతరత్ర మనకి బలం లేకపోయినప్పటికీ కూడా ప్రజా బలంతో మన ప్రభుత్వాన్ని మార్చగలిగేటువంటి శక్తి, ప్రభుత్వాన్ని తేగలిగేటువంటి శక్తి అయితే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి ఉంది. అంచేత భవిష్యత్తులో ఏదైతే ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మరిన్ని మన సమాజంలో పెంచి ఇతర వర్గాలతో కూడా, ఎందుకంటే మనం జనాభాలో అతి భాగం పెద్ద సంఖ్యలో ఉన్నాం కాబట్టి మిగిలిన వర్గానికి కొంత అపోహలతో ఇతరత్రతో కొంచెం దూరం ఉన్నటువంటి స్థితిలో ఆ వర్గాలకు మనం దగ్గర చేస్తున్నాం. ఎవరైతే మనకంటే వెనకబడినటువంటి ఆ బీసీ, ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆ బడుగు బలహీన వర్గాలు కూడా మనం కూడా తయారు చేసుకుని వాళ్ళకు కూడా మనతో పాటు జీవితం ఇచ్చి వాళ్ళకు కూడా మనతో పాటు నడిపించి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక బలమైనటువంటి శక్తిగా మనం ఏర్పాటు కావడానికి ఒక అవకాశం ఉందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది నాయకులు వచ్చి
ఎక్కడెక్కడి నుంచో మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కాపులు రాజ్యాధికారం చేపట్టాలి అంటే ఏమి చేయాలంటే ముందు మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మనం ఐకమత్యంగా ఉండి మన కులాలను మనం బలపరుచుకుంటూ తోటి కులాల వారిని కూడా గౌరవంగా చూస్తూ ముందుకు సాగినట్లయితే మనకి అవకాశం వస్తుంది. మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి పోటీ చేస్తే ఒకే సీటు గెలిచారు. అందులో నిరాశ నిస్పృహ చెందారు. కాపులకు అవకాశం రాదు, కాపులు రాజకీయంలో సక్సెస్ అవ్వలేరు అనే నిరాశ నిస్పృహ చెందారు. కానీ కళ్యాణ్ గారు అలా కాదు, పట్టిన పట్టు విరవకోకుండా మరలా కంటిన్యూ చేసి 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా విజయం సాధించడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని బలపరచాలి అంటే, అభివృద్ధి చేయాలంటే మనం ఐకమత్యంగా ఉండాలని ఆయన 10 మెట్లు కింద దిగి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య కారణం. వారు చేసిన ఆలోచన వలన ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నాం. మన రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. 30 సంవత్సరాల తర్వాత కూడా అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వ నాయకులు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబులు ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు మాట్లాడుతూ నగర పాలక సంస్థల్లో వివిధ విభాగాల్లో వేలాది మంది కార్మికులు సేవలందిస్తున్నారని, వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. అలాగే కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు తరపున సమావేశం ఏర్పాటు చేయాలని వీరబాబు, రమణ కోరారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ భావన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను కలెక్టర్లకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థలో పారిశుధ్యం మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆగస్టు 5వ తారీఖున నగరపాలక సంస్థ కమిషనర్ వారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించినప్పటికీ ఆచరణలో జాయింట్ మీటింగ్ జరగలేదు. ప్రస్తుతం కోవిడ్ సందర్భంగా నియమించబడిన స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి 6 నెలలుగా జీతాలు లేవు. క్లాప్ వాహనాలు కూడా చాలా కాలం ఆగిపోయి ఇప్పుడు గ్యాస్ వాహనాలు బయటకు వచ్చినాయి, పెట్రోల్ వాహనాలు రేపు వస్తాయని చెప్తున్నారు. అలాగే ఆదివారం పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు. ఆదివారం పూర్తిగా పారిశుధ్యానికి సెలవు ఇప్పించాలని కోరాం. వాటర్ వర్క్స్లోను పార్కుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవోల ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రకంగా అనేక సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వారికి 2 నెలల క్రితం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినా కానీ ఆచరణలో ఆ మీటింగ్ జరగకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటి తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన గారికి వినతిపత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించి కలెక్టర్ వారికి తెలియజేస్తామని, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ వారికి కూడా
మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తామని వారు హామీ ఇచ్చారు. సిఐటి తరఫున జిల్లా గ్రీవెన్స్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ వారు ఒక సానుకూల దృక్పథంతో స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహాచండీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి ఆలయంలో 5వ రోజు పురస్కరించుకుని శ్రీ దుర్గా చండీ అవతారంగా దర్శనమిస్తున్న అమ్మవారు ఈరోజు పూజలకు వచ్చిన మా దవ్య రవి ప్రసాద్ గారును జయశ్రీ గారి దంపతులు ఈరోజు చండీ వామం, అభిషేకం, కుంకుమ పూజ కార్యక్రమం అన్నీ జరిగినాయి. కావున భక్తులు ఈ చండీ అవతారాన్ని దర్శించుకోవాలని కోరుతూ శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మెంటేవారి తోట గ్రామస్తులు, భక్తులు అందరూ సహకారంతో అమ్మవారికి దేవీ శరణవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క దంపతుల చొప్పున అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, అలాగే నక్షత్రహారతులు, నిరాజ మంత్రపుష్పాలు, చిత్తవేశస్తి, ఉయ్యాల సేవ అన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి మీ సాహసంగా అందించి బాలాత్రిపుర యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. ఈరోజు దవ్య రవిప్రసాద్ గారు, జయశ్రీ గారి దంపతులచే ఉదయం నుంచి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి చండీ అవతారంగా దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి అవతారాలు నిర్వహిస్తున్నాము. అలాగే రేపు మహాలక్ష్మీదేవికి అవతారం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి మీ సాహసంగా అందించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.